ఈ కుంభరాశి వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాం. ఆదాయము 2, వ్యయము 8, రాజపూజ్యము 4, అవమానం 2. ఈ రాశి స్త్రీ పురుషాదులకు యోగకారకుడైన గురుడు 6వ ఇంట, శని 2వ ఇంట ఉండుటచే ఈ మీ కుటుంబ పరిస్థితులు సాంఘికముగాను గృహ సంబంధంగాను కొంత సౌఖ్యం కలిగించును. ప్రథమార్థంలో బాగుంటుందంట. వీళ్ళకి ఏ పని తలపెట్టినా కూడా అవలీలగా పూర్తి చేయగలరంట. 12వ ఇంట రాహు ప్రభావంచే కొంచెం అగ్ని భయము, దొంగ వల్ల భయము, వృధాగా శ్రమపడటం, ప్రయాణాల మీద కష్టములు, నష్టములు, ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయంట. కావున ఏం చేయాలి? వీళ్ళు కూడా దైవ ధ్యానం చేయాలి. మీ ఆరోగ్యం చక్కగా చూసుకోవాలి. గర్భస్థ సంబంధ బాధలు, మతిస్థిమితం లేక ఏం మాట్లాడుతున్నారో కూడా మీకు తెలియని పరిస్థితి వస్తుందంట. ఇంద్రియ పటుత్వం దిగజారుతుంది, ధాతు బలం తగ్గుతుంది, ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఎచ్చటకు వెళ్ళినా కూడా గౌరవ మర్యాదలకు లోటు రాదు. ప్రతి పనిలో లాభదాయకముగా కనిపించిన లోపల పడే బాధలు దేవునికి రుక అన్నట్లుగా, నీకేంట్రా నువ్వు బాగానే ఉన్నావు అంటారంటే వీళ్ళని. నీకేం తెలుసురా బాబు లోపల నాకు ఎన్ని కష్టాలు ఉన్నాయో అనే వ్యవహార శైలి అన్నమాట. ఈ సంవత్సరం కూడా మీ ఆశయాలు మంచికే దారితీయును. ఎంత కష్టపడి సంపాదించినా ఫలితములు అంతగా లేక మనోధైర్యములు కోల్పోయే అవకాశం ఉంది. ఆరోగ్య భంగములు, కుటుంబ అశాంతి, భార్యతో కలహములు తప్పవు. ఆ దిశగా నష్టం ఉంటుంది. కనుక కుంభరాశి వారు చింతించవలసినటువంటి అవసరం లేదు. కుంభము అంటేనే కుండ. ఆ కుండని నిండుగా ఉంచుకోవాలి. దేంతో? ధర్మముతో, త్యాగముతో, క్రమశిక్షణతో, ఆరోగ్యకరమైన అలవాట్లతో. ఇవన్నీ కూడా అలవరుచుకుంటే ఏ సమస్యలైనా అధిగమించవచ్చు. ముఖ్యంగా దైవం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రతిరోజు భగవత్ సంకల్పం, భగవద్ధ్యానం, గురుధ్యానం చేయాలి. ఉద్యోగులకు అనుకూలమైన కాలం, రాజకీయ నాయకులకు గడ్డు కాలం, కళాకారులకు ఆగస్టు వరకు బాగుంటుంది, తర్వాత యావరేజ్గా ఉంటుంది. వ్యాపారస్తులకి బాగుంటుంది, విద్యార్థులకి ఆగస్టు వరకు బాగుంటుంది, తర్వాత ఇంకా ఎక్కువ కష్టపడితేనే బాగుంటుంది. ఇక ఈ విధంగా కుంభరాశి వాళ్ళు కూడా ప్రతి వారంలో ఒకరోజు తప్పకుండా ఒక ఆలయానికి వెళ్ళండి. దగ్గరలో ఉన్న ఆలయాన్ని ఎంచుకోండి. సంవత్సర కాలం పాటు ఆ ఆలయంలో వారంలో ఒకరోజు సేవలు చేయండి, భగవంతునికి పూజలు చేయండి. ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ఇది కుంభరాశి వారికి సంబంధించినటువంటి